ఎన్డీఏ కూటమి కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తామని భావించిన బీజేపీ తన అంచనాలు అందుకోలేకపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నిర్దేశించుకున్న స్థాయిలో సీట్లను ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది? ఈసారి ఎన్నికల్లో మోదీ, అమిత్ షా అంచనాలు ఎందుకు తప్పాయి? బీజేపీకి సీట్లు తగ్గడానికి గల ప్రధాన కారణాలేంటి? కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి గతంలో అంచనా వేసినన్ని సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు చాలా వరకు తగ్గాయి. సార్వత్రిక ఎన్నికల్లో 2014, 2019 మాదిరిగా ఈసారి సొంతంగా మెజారిటీని సాధించలేకపోయింది బీజేపీ. అయితే ఎన్డీఏ కూటమిలోని పార్టీలు అన్నీ కలిసి 272 స్థానాలకు పైగా సీట్లను గెలుచుకున్నా అంతకుముందు ఎన్డీఏ నిర్దేశించుకున్న 400 పార్ లక్ష్యం కాదు కదా, చివరకు 300 సీట్ల మార్కును సైతం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో గత 2 పర్యాయాలు భారీ సీట్లు సాధించిన బీజేపీ ఈసారి ఎందుకు ఆ స్థాయిలో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిందనే ఆసక్తికర చర్చ మొదలైంది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి గతంలో మాదిరిగా సీట్లొస్తాయని అంచనాలున్నాయి. కానీ ఎన్నికల ముందు బీజేపీ నేత అనంత హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశంలో రిజర్వేషన్ల రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లు అడుగుతోందంటూ విపక్ష కూటమి పార్టీలు చేసిన ప్రచారం ఎన్డీఏపై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రిజర్వేషన్లు రద్దు చేయబోమని బీజేపీ అగ్రనేతలు పదే పదే చెప్పినా అది పెద్దగా ప్రభావం చూపకపోవడం కూడా సీట్లు తగ్గడానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో గత 2 ఎన్నికల్లోనూ వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈసారి దళితుల ఓట్లు పెద్ద ఎత్తున ఇండియా కూటమి వైపు మళ్లినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు కావాలనుకుంటోందని విపక్షాలు చేసిన ప్రచారం మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనతో వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా ఆ పార్టీ యంత్రాంగం దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైందనేది విశ్లేషకుల అభిప్రాయం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఆయా రాష్ట్రాల ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన 2 వర్గాలుగా చీలిపోవడం, ఏక్నాథ్ షిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో బయటపడలేదు. మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయవేత్త శరద్ పవార్ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులతో పాటు సాధారణ ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. అసలు ఆ విపక్ష ప్రభుత్వాలను కొనసాగించుంటే వారిపై ఏర్పడే సహజ సిద్ధ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి కలిగించి ఉండేదనేది విశ్లేషకులు చెబుతున్నమాట. అందుకే గతంలో మహారాష్ట్రలో 48 స్థానాల్లో 41 సీట్లను గెలిచిన ఎన్డీఏ ఈసారి అందులో అనేక స్థానాలను చేజార్చుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వర్గాల పక్షానే మెజారిటీ ప్రజలు నిలిచారు. బీజేపీకి సీట్లు తగ్గడానికి పలు కారణాలున్నప్పటికీ సైనిక దళాల నియామకంలో అగ్నివీర్ పథకాన్ని తీసుకురావడం కూడా ఎన్డీఏకు మైనస్గా మారిందని చెప్పవచ్చు. దేశంలోని యువత, ప్రత్యేకించి హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైనిక దళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీరు చల్లుతూ అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వం. అగ్నివీర్ ద్వారా సైనిక దళాల్లో చేరే వారిలో కేవలం 25% మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగుతారు. మిగిలిన వారు 4 ఏళ్లకే వెనుతిరగాల్సి ఉంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన బీజేపీ అధినాయకత్వం మాత్రం వారి ఆవేదనను ఏమాత్రం పట్టించుకోలేదు. దీనివల్ల యువత ఓట్లు ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విపక్షాలకు మళ్లాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మన దేశంలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్నప్పటికీ ఇప్పటికీ పేద ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంది. విపక్షాల ఇండియా కూటమి పార్టీలు ఇచ్చిన ఉచిత హామీలు అలాంటి వారిని ఎక్కువగా ఆకర్షించాయి. పేదల కోసం ఎన్డీఏ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది, వారికి కనీసం రేషన్ సహా ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న అంశంపై బీజేపీ పట్టించుకోకపోవడం కూడా పెద్ద మైనస్గా మారింది. ఇక వందే భారత్ ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది కూడా ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు జీఎస్టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడం వల్ల వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ఇది కూడా బీజేపీకి సామాన్యుల ఓట్లను తగ్గించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముఖ్యంగా విపక్షాల ఇండియా కూటమిని తక్కువగా అంచనా వేయడం కూడా బీజేపీకి మైనస్గా మారింది. మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ రాహుల్ను చులకన చేస్తూ పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోని ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో విపక్ష కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేదు బీజేపీ. కానీ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు నేరుగా ప్రజల్లోకి వెళ్ళాయి. సహజంగా 5 ఏళ్లు పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాంటిది మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమపై ఎలాంటి వ్యతిరేకత లేదని బీజేపీ భావించడం కూడా ఆ పార్టీకి సీట్లు తగ్గడానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ వారు అనుకున్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోకపోవడంతో దానికి గల కారణమేంటనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది.